హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యామనోజ్ వరల్డ్. చాలా రోజుల నుంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో ఫైనల్గా గోకర్ణ వెళ్దామని డిసైడ్ చేసాం. ఇది కంప్లీట్లీ అన్ప్లాన్ ట్రిప్. సో మేము తత్కాల్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని జస్ట్ ఫ్లోలో ఎలా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 3:50 PM మాకు హుబ్లీకి అయితే ట్రైన్ ఉంది. సో గోకర్ణకి అయితే డైరెక్ట్గా ట్రైన్స్ లేవన్నమాట. సో హుబ్లీ వెళ్ళి అక్కడి నుంచి రీచ్ అవుదామని ప్లాన్ చేసాం. సో యాజ్ యూజువల్ హైదరాబాద్ ట్రాఫిక్ కోసం మీకు తెలిసిందే కదా. సో మేము కొంచెం ఎర్లీగానే రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 40 minutes ముందే మేము వచ్చేసాం అనమాట. సో ఇదే మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్, హైదరాబాద్ టు హుబ్లీ అండ్ హుబ్లీ టు హైదరాబాద్ రివర్స్ అనమాట. సో ఈ లాగ్ ఏంటంటే మెయిన్ బేసికల్గా మనం కవర్ చేస్తుంది ఏంటంటే ఎట్లా మనం హైదరాబాద్ నుంచి రీచ్ అయ్యాం, అక్కడి నుంచి గోకర్ణకి ఎలాగా రీచ్ అయ్యాం అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో మా జర్నీ అయితే అరౌండ్ 3:50 PMకి స్టార్ట్ అవుతుందన్నమాట. ట్రైన్ అయితే ఆన్ టైమే స్టార్ట్ అయ్యింది. సో మార్నింగ్ ఏ టైంకి రీచ్ అవుతుందో చూడాలి. ఇంతకుముందు ఏంటంటే జర్నీస్ కొన్ని ప్లాన్ చేసినవి ఏంటంటే బిస్కెట్ అయ్యాయి అనమాట. సో ఈ ట్రిప్ ఏంటంటే కంప్లీట్గా ఏం ప్లాన్ చేయకుండా ఫ్లోలో వెళ్దామని చెప్పి అట్లా అప్పటికప్పుడు అనుకొని తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని అలా వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. కొంచెం ఎక్సైటింగ్గా ఉంది. వింటర్లో కూడా చెప్పాలంటే కొంచెం టెంపరేచర్ మార్నింగ్ టైంలో చాలా హాట్గానే ఉంది. సో ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం కూల్ అయ్యింది. సో మేము మార్నింగ్ అరౌండ్ 6:20 AMకి అయితే హుబ్లీ స్టేషన్ చేరుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ లైక్ 10 minutes ముందే అనమాట. అక్కడ టెంపరేచర్ అయితే మాత్రం బాగా ఫుల్ ఫాగ్ అండ్ బాగా విపరీతమైన మంచు చలేసిందనమాట. ఆ ట్రైన్లో ఏంటంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు ఎవరూ లేరు అనుకున్నాం. బట్ ఇక్కడ మేము చూసిన తర్వాత అయితే మాత్రం షాక్ అయ్యాం. ఇంతమందితో మేము ట్రావెల్ చేసామని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇట్లా హాలిడే సీజన్ కాబట్టి సో మోస్ట్లీ అందరూ ట్రిప్ ప్లాన్ చేసుకొని ఫ్యామిలీస్తోని ఫ్రెండ్స్తోని చాలా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారనమాట. హుబ్లీ స్టేషన్లో ఏంటంటే మెయిన్ మనకి ఈ ప్లాట్ఫామ్స్ లైక్ ఎగ్జిట్ రీచ్ అవ్వడానికి ఏంటంటే అండర్ వేట్ లైక్ ఉంటుంది అనమాట. లైక్ రెగ్యులర్గా మనం ఉండే ఫుట్పాత్స్ లాగా కాకుండా అటు ఇటు లైక్ ప్లాట్ఫామ్స్కి మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది కొంచెం అండర్ వేలో ఉంటుంది అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది. స్టేషన్ బయట మనకి క్యాబ్స్ అండ్ ఆటోస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని న్యూ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ 150 ఛార్జ్ చేశాడు. మేమైతే బార్గెన్ చేసి ఒక 100 రూపీస్కి అట్లా సెట్ చేసుకున్నాం. అక్కడ నుండి ఏంటంటే మనం మెయిన్ అంకోలా బస్ స్టాండ్ అయితే రీచ్ అవ్వాలి. న్యూ బస్ స్టాండ్ నుంచి అంకోలాకి ఎక్కువ బస్సెస్ ఉంటాయని మాకు తెలిసింది. సో అందుకు మేము వెంటనే బస్ క్యాచ్ చేసి అంకోలాకి రీచ్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యాం. టికెట్ అయితే అరౌండ్ 154 per person తీసుకున్నారు. అరౌండ్ 308 రూపీస్ ఇద్దరికి కూడా. సో ఏంటంటే 150 kilometers ట్రావెల్, ఇది 2.5 hours జర్నీ. అక్కడ నుండి మనకి ఏంటంటే గోకర్ణకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని తెలిసింది. సో అందుకు మేము అక్కడికి రీచ్ అయ్యి అక్కడి నుంచి ప్లాన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఫస్ట్గా మనకి ఏంటంటే కల్గటి బస్ స్టాండ్ దగ్గర ఒక 1.5 hour జర్నీ తర్వాత బ్రేక్ అయితే ఇచ్చారు, టీ బ్రేక్ లాగా. సో బస్ అయితే ఇక్కడ కొంచెం ఖాళీ అయింది, అలానే మళ్ళీ ఫిల్ కూడా అయింది. టువర్డ్స్ యల్లాపురం నుంచి అయితే మాత్రం హుబ్లీ నుండి ఇది ఈ బస్సు కార్వార్ అయితే చేరుకుంటుంది అనమాట, ఫైనల్ డెస్టినేషన్. మేము మధ్యలో అంకోలా దగ్గర అయితే మేము దిగిపోతాం. అక్కడ నుంచి గోకర్ణకి వెళ్తాం అనమాట. కంప్లీట్ హుబ్లీ నుంచి ఏంటంటే ఈ రూట్ అంతా కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్ ఏరియా అనమాట కంప్లీట్గా. సో ఈ రోడ్స్లో ఏంటంటే బెటర్ ట్రావెల్ అనేది డే టైంలో ప్లాన్ చేసుకోవడం చాలా బెటర్. సో నైట్ టైం మళ్ళీ అయినా వెహికల్ బ్రేక్ అయితే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ 25 kilometersకి అయితేనే ఓన్లీ జస్ట్ మనకి విలేజెస్లో అట్లాంటివి కనిపిస్తున్నాయి అన్నమాట. సో కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. సో ఫైనల్లీ మేమైతే అలా ట్రావెల్ చేసి ఈ ఫారెస్ట్ ఏరియాలోంచి మొత్తానికి అంకోలా అయితే రీచ్ అయ్యామన్నమాట, అంకోలా బస్ స్టాండ్.
అంకోలా బస్ స్టాండ్ అయితే మాత్రం కొంచెం పెద్దదే, ఎందుకంటే ఒక మెయిన్ బస్ స్టాండ్లా అనమాట ఇది. ఇక్కడ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి అవైలబుల్. సో కార్వార్కి అలానే ఏంటంటే గోకర్ణకు కూడా ఇక్కడ నుంచి ఎవ్రీ 20 మినిట్స్కి ఉంటుందని మాకు తెలిసింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ గోకర్ణ 40 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో బస్సెస్ అయితే మాత్రం క్యాచ్ చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వెళ్తే బెటర్ అని చెప్పి, మాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళింది బస్సు, అదైతే మేము మిస్ అయ్యాం. సో బట్ నో ప్రాబ్లం, మాకైతే టైం ఉంది, కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యాం కాబట్టి. సో నెక్స్ట్ బస్ కోసం వెయిటింగ్. బస్ అయితే మేము ఎక్కేసాం. పర్ పర్సన్కి 23 రూపీస్ తీసుకున్నారు గోకర్ణకి. సో జర్నీ అయితే 40 మినిట్స్ పట్టింది. సో ఫైనల్లీ మేమైతే గోకర్ణ అయితే రీచ్ అయ్యాం. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో మేము ఎక్కడ స్టే చేసాం, గోకర్ణలో ఏ ప్లేస్ విజిట్ చేసాం అన్నీ కూడా మీరు చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.